నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ వివాదం దుమారం రేపుతోంది. మహిళా డాక్టర్ జ్యోత్స్నలతకు టికెట్ కేటాయించడం, సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గప్రసాదరావుకు టికెట్ కేటాయించకపోవడం కంటే స్థానికంగా పట్టున్న పారిశ్రామికవేత్త గంగప్రసాద్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వివాదానికి కారణమవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం 10 ఏళ్ల కాలానికి పైగా గూడూరు డివిజన్లో అన్ని విధాలుగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్త గంగప్రసాద్కు ఈసారి టికెట్ కేటాయింపులో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని జీపీ వర్గం మండిపడుతుంది. చంద్రబాబుతో సహా పార్టీ అగ్రనేతలందరితో గంగప్రసాద్ సన్నిహితంగా ఉంటారు. గూడూరు టికెట్ను బల్లి దుర్గప్రసాదరావుకే ఇవ్వాలని జీపీ కోరిన ఆకర్షణలో మహిళా కోటాలో డాక్టర్ జ్యోత్స్నలతకి ఇవ్వడం జరిగింది. ఎంపీ సీఎం రమేష్, సోమిరెడ్డిల ఒత్తిడితో కంబంపాటి రామ్మోహన్ రావు గూడూరు టికెట్ను తనకు తెలియకుండా డాక్టర్ జ్యోత్స్నలతకు ఇచ్చారని గంగప్రసాద్ ఆగ్రహంగా ఉన్నారు. అంగా అర్ధబలాలు, నాయకులతో విస్తృత పరిచయాలు ఉన్న గంగప్రసాద్ మద్దతు లేకపోతే గూడూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవడం కష్టం. తమకు సమాచారం లేకుండా అవమానకరమైన రీతిలో టికెట్లు కేటాయించినందుకు గంగప్రసాద్ అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు దూరంగా ఉంటామంటున్నారు. సూళ్లూరుపేట, గూడూరులో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో కూడా జీపీ వర్గం నేతలు హాజరు కాలేదు. దీనికి తోడు గంగప్రసాద్ అండతో దుర్గాప్రసాద్ గూడూరులో టీడీపీ రెబల్ గా నామినేషన్ వేశారు. నేను ఊహించని పరిణామం. సుదీర్ఘంగా పార్టీ మారకుండా ఒకే పద్ధతి ప్రకారం పసుపు చొక్కా వేయకుండా నిరంతరం కార్యకర్తగా పనిచేశాను. ఏ రోజు నేను నాయకుడు అనుకోలే. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారం రోజుల నుంచి రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, రేపు మీకు కన్ఫర్మ్ అవుతుంది, ఎల్లుండి మీకు కన్ఫర్మ్ అవుతుంది. పాతోళ్ళకి ఇవ్వకూడదు అనుకున్నారు. మరి పాతోళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే సూళ్ళూరుపేటలో ఎట్లాగే ఇచ్చారు. దాదాపు 40 సెగ్మెంట్లు తిరిగా, పాదయాత్ర రమ్మంటే పాదయాత్ర తిరిగా. ఇన్ని చేసిన తర్వాత ఈరోజు వాళ్ళందరినీ ధైర్యం చెప్పి ఇక్కడున్న పరిస్థితుల్లో నామినేషన్ వేసేదానికి కూడా సంకోచపడే పరిస్థితుల్లో అందరికీ తట్టి ముట్టి చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు, నేను ఎమ్మెల్యే అవుతా, మీకేం ఇబ్బంది లేదు, కావాల్సిన పనులు చేస్తానని చెప్పి నేను ఈ నియోజకవర్గంలోనే ఉంటాను, ఈ టర్మ్ అంతా కూడా ఇక్కడే ఉంటానని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. గుంటూరు లాబీ ఒకటి ఉంది, ఆ గుంటూరు లాబీని వీళ్ళకైనా వేరే వాళ్ళు పారిశ్రామిక వ్యక్తులకు సంబంధం లేదు. నా సొంత పార్టీ వ్యక్తులు, పసుపు చొక్కా వేసుకునే వ్యక్తులు, ఒక్కరోజు కూడా పక్కనోడి సంక్షేమం ఆలోచించిన వ్యక్తులు వాళ్ళే ప్రధాన కారణం. టీడీపీ పెద్దలు వీలైనంత త్వరగా గంగప్రసాద్, నానాజీలను బుజ్జగించి గూడూరు డివిజన్ లో ఎన్నికల బరిలోకి దిగకపోతే 2 నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రభావం పడుతుందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.